దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ డీజిల్ పై 90 పైసలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 15న పెట్రోల్ డీజిల్ ధరలు ₹3 పెంచింది. హైదరాబాద్ లో 110.89గా పెట్రోల్ ధర 111.79కి చేరింది. 98.96గా డీజిల్ ధర 99.86కు చేరింది. 4 రోజుల వ్యవధిలోనే 2 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. మాదాపూర్ పెట్రోల్ బంక్ నుంచి మా ప్రతినిధి సైదులు మరింత సమాచారాన్ని అందిస్తారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వారం రోజుల వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం జరిగింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నాం, మాదాపూర్లో ఉన్నాం. సో ఒకసారి ఇక్కడ పరిశీలిద్దాం. అందరూ కూడా పెట్రోల్ పోయించేందుకు వాహనాలన్నీ కూడా పెట్రోల్ పంపులు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు అంటే మొదటిసారి పెట్రోల్ డీజిల్ ధరలు ₹3 పెంచుతూ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దాదాపుగా 90 పైసలు పెంచుతూ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కొంతమంది వాహనదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తారు? ఈ మధ్యకాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే ఒక్కసారిగా వారం రోజుల్లోనే 2 సార్లు పెరిగాయి. దాదాపుగా మనం మొదటిసారి ₹3 పెంచారు, ఇప్పుడేమో 90 పైసలు పెంచారు. సో ఎంత వారం పడుతుంది మీకు? ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? మేము బోరబండ సైడ్ 3 నుంచి వస్తున్నాం. ఓకే, ఇక్కడ మై హోమ్ టీజా వరకు వెళ్ళాలి. ఓకే, రెగ్యులర్గా వెళ్తుంటారు? రెగ్యులర్ డ్యూటీ చేస్తాం మా ఆవిడ. చూస్తాం ఈ మధ్యకాలంలో యాక్చువల్గా మనం పెట్రోల్ చాలా పెరుగుతుంది. చాలా పెరుగుతూ వస్తుంది కదా, మీకు భారమే కదా? ఎలా అనిపిస్తుంది? భారమే. ఏం చేస్తాం, పెరుగుతుంది కదా, ఏం చేయలేము, ఏం చేయలేమన్నా, పెరుగుతుంది కదా, ఇంకేం చేస్తాం. పేదోని మీదనే కదా, ఎవరు వేసినా కూడా, ఎవరు గెలిచినా కూడా, ఇది చేసినా కూడా పేదోని మీదనే. ఏం చేయలేము, ఏం చేస్తాం, అంతే చేసుకుంటూ వెళ్ళాలి. సార్ నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ మధ్యకాలంలో చూస్తే వారం రోజుల వ్యవధిలోనే దాదాపుగా పెట్రోల్ ధరలు అంటే మొన్న ₹3 పెరిగింది, ఇప్పుడు 90 పైసలు పెరిగింది, అంటే దాదాపుగా ₹4 వరకు పెరిగింది. సో ఈ ₹4 పెరిగినప్పటికీ కూడా కొంతమందికి భారంగా మారే అవకాశం ఉంది. ఎలా ఉంటుంది? కంపల్సరీ మారుతుంది అండి. పెట్రోల్ ఇప్పుడు ₹4 మారింది, రాను ఇంకా 5-10 చెప్పలేము, ఎంతైనా మారొచ్చు, మన చేతిలో లేదు. కానీ సో ఇది చూసుకొని చేస్తే మిడిల్ క్లాస్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. మిడిల్ క్లాస్కే ప్రాబ్లం ఎప్పటికైనా మిడిల్ క్లాస్కే ప్రాబ్లం. ఏది పెరిగినా ఏది తగ్గినా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది, చాలా బాగా. యాక్చువల్గా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి స్వయంగా మోడీ గారు చెప్పారు. కొంతమంది అవసరమైతే వాహనాలు కూడా తగ్గించుకోండి అని చెప్పేసి కూడా, అదేవిధంగా నూనెలు కొంచెం తక్కువగా వాడండి అని కూడా చెప్పారు. సో ఇలాంటి పరిస్థితి ఉంది కదా, ఒక సామాన్యుడిగా మీరు ఇలాంటి పరిస్థితి అంటే చూస్తున్నారు కదా, మీరు ఒక చెప్పే సలహా ఏంటంటే? అది మోడీ గారు చెప్పింది కరెక్టే, అది మనం చేయలేని పని కాబట్టి మనం చూసి వాడుకోవాలి. బట్ ఇక మన చేయలేని ఆప్షన్ కాబట్టి మనం కంపల్సరీ బైక్ కంపల్సరీ కావాలి ఆఫీస్కి వెళ్ళడానికి. దానికి డైలీ మనకి నిత్యావసరాలు కంపల్సరీ ఆయిల్ కావాల్సినవన్నీ కంపల్సరీ ఉంటుంది కంపల్సరీ. కానీ తక్కువ చేస్తే బాగుండు. ఏమన్నా మోడీ సైడ్ నుంచి ఏమన్నా చేయగలిగితే బాగుంటుంది. ఎంతైనా కొంత సామాన్యులపైనే ఈ యొక్క భారం పడుతుందని చెప్పేసి కూడా వాహనదారులు చెప్తున్నారు. సో ఇక్కడ ప్రస్తుతం మాదాపూర్ పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వాహనదారులందరూ కూడా అదే చెప్తున్నారు, సామాన్యులపైనే భారం పడుతుంది. ఎందుకంటే పెంచిన ₹3 అయినా 99 పైసలు అయినా సరే అది కొంతమంది సామాన్యులపైన భారం పడే అవకాశం అయితే ఉంది. సో మోడీ పరిస్థితులను బట్టి చెప్పారు, కానీ సో కొంత ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం వేరేలాగా ఉందని కూడా చెప్తున్నారు. ఒక అన్న ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. ఈ మధ్యకాలంలో చూసాం మనం పెట్రోల్ ₹3 పెరిగింది, ఇప్పుడు 99 పైసల వరకు పెరిగింది. ₹4 వారం రోజుల్లోనే ₹4 పెరిగింది కదా, ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇది కొంత సామాన్యులపైన భారం పడే అవకాశం ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? బ్రో, సామాన్యుల భారం అంటే ప్రాబ్లం సామాన్యుల దగ్గరే ఉంది. ఏంటంటే ఇప్పుడు వార్ జరుగుతుందని చెప్పేసి పెట్రోల్ అయిపోయిందండి అంతా పుకార్లు పుట్టించుకున్నారా. అక్కడికి వెళ్ళి స్టాక్ చూస్తే స్టాక్ చాలా ఉంది. బట్ వీళ్ళే కావాలని ఇట్లా చేసి ఇట్లా రేట్లు పెరగడానికి కారణం పబ్లిక్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతుంది. ముందు వాళ్ళు అన్నీ తెలుసుకుంటే బెటర్, లేదంటే ఇలాగే రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇంకా మళ్ళీ పెరిగిద్ది. పెట్రోల్ బంకులన్నీ బంద్ చేస్తారు, సేమ్ సిచ్యువేషన్ వస్తుంది. అది తెలియదు, కానీ మాత్రం ఇక్కడ మాత్రం శ్రీలంక పరిస్థితులు వస్తాయి ఇట్లా చేసుకుంటే ప్రజలు. అవేర్నెస్ లేకపోవడం వల్లే. అవేర్నెస్ ఉన్నా కూడా ప్రజలు ఏంటంటే తెలిసి కూడా చేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే ప్రజలు తెలిసిన వాళ్ళు అలాగే చేస్తున్నారు, తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక వీళ్ళతో పాటు వెళ్ళిపోయి ఇంకా అలాగే ప్రవర్తిస్తున్నసరికి మొత్తం మిస్ అవుతుంది. ప్రజల్లో అవేర్నెస్ ఉండాలి. ఎప్పుడైనా పెట్రోల్ డీజిల్ కొరత ఉందని చెప్పేసి కూడా కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉన్నారు. సో దీనివల్ల కూడా కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. సో కాబట్టి
సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ కూడా సో ప్రజల్లో అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా వాహనదారులు చెప్తున్నారు. సో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పటికీ కూడా అది సామాన్యునిపైన మాత్రం పెనుభారంగా మారుతుందని చెప్పేసి కూడా కొంతమంది వాహనదారులు చెప్తున్నారు. కొన్ని మంది దూర ప్రాంతాల నుంచి వస్తున్నాము, కొన్ని కిలోమీటర్ల మేర కూడా వచ్చిపోవాల్సి వస్తుంది. దీని ద్వారా మా పైన కొంత భారం పడే అవకాశం ఉందని కూడా వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజు న్యూస్, హైదరాబాద్.